హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరు ఉగాది రోజున మారమ్మ తల్లిని నిలబెట్టడం చూసారు కదండి. ఈ రోజైతే జాతర అనమాట. జాతరకు సంబంధించిన వీడియో అండి. ఫస్ట్ అయితే మారమ్మ తల్లిని ఆల్రెడీ పూరి గుడిసెలో పెట్టారు కదండి. అక్కడి నుంచి అయితే అమ్మవారిని తీసుకొచ్చి అలంకరణ చేసిన తర్వాత జాతర చేసి మళ్ళీ అగైన్ టెంపుల్లో పెట్టేస్తారండి. టెంపుల్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ రోజు 3 days తీర్థం ఉంటుందండి మా ఊర్లో అయితే. ఇదంతా జాతరకి సంబంధించిన వీడియో అనమాట. జాతర కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే నైవేద్యాలు పెట్టుకున్నాము. ఇలా నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తామండి. ఇవైతే జాతర బుట్టలు అండి. దీంట్లో అయితే తాటాకులతో బుట్టలు అల్లిన తర్వాత వీటిలో ఒక 4 days ముందే మట్టిని 3/4 ఫిల్ చేసేసి దాంట్లో వడ్లు, పెసలు, ఉలవలు ఇలాంటివన్నీ నానబెట్టి ఇలాగా మట్టిలో వేస్తామండి. వేసిన తర్వాత పైన కొంచెం మట్టి వేసేసి కవర్ చేసేసి కొంచెం వాటర్ పోసేసి 4 days కొంచెం లైట్గా వాటరింగ్ చేస్తూ ఉంచుతామన్నమాట. ఇవి తీసుకెళ్ళి గుడి దగ్గర పెడతారండి. మా ఊర్లో ఆన్మా అనమాట అండి. కంపల్సరీగా అందరూ ఇలా చేసి టెంపుల్ దగ్గర పెడతారు. ఇలా కవర్ చేసేసిన తర్వాత లైట్గా వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఒక 4 daysకి ఇలా మొలకలు అనేవి వస్తాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో మొలకలు. ఇలా మొక్కలనే వచ్చిన తర్వాత వీటిని నైట్ టైము దర్శనానికి వెళ్తాం కదండి, అప్పుడు టెంపుల్ దగ్గర పెడతాము. అలా టెంపుల్ దగ్గర పెట్టే ముందు ఇంటి దగ్గర ఇలా పసుపు రాసేసి అన్నిటికి బొట్లు పెట్టాలండి. ఇలా 3 వైపులా కుంకుమ పెట్టి ఇలా పట్టుకెళ్తాం అనమాట అండి. ఫస్ట్ అయితే మా ఊర్లో పద్దాలంకమ్మ తల్లి, మారమ్మ తల్లి ఏమో గ్రామదేవత అండి. ఇలా 2 దేవతలు ఉంటారు. ఫస్ట్ అయితే మేము పద్దాలంకమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఏమీ ఉండదండి. ఇలా నెమలి పించాలే ఉంటాయి. ఇంతవరకు దొరికినప్పుడు ఇలా నెమలి పింఛాలతో దొరికారంటండి. అందుకని అలాగే ఉంచేసారనమాట. విగ్రహం అనేది ఏమీ ఉండదు. ఫస్ట్ ఇక్కడైతే ఈ బుట్టలను పెట్టేసి దండం పెట్టుకున్నామండి. దీనికి ఈ జాతర కూడా నెక్స్ట్ ఈ మారమ్మ తల్లి జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీకే అమ్మవారిని కూడా నిలబెడతారండి. నిలబెట్టి 11 days జాతర అనేది జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా నేను లైన్గా పెడతానండి, చూడండి. ఇలా బుట్టలు అనేవి పెట్టేసి దండం పెట్టేసుకున్నామండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్రీ మారమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇదే మారమ్మ తల్లి టెంపుల్. ఇదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అండి. పాత టెంపుల్ అయితే చిన్నగా ఉండేది, కొంచెం డౌన్లో కూడా ఉండేదన్నమాట. అది తీసేసి ఇలా కొత్త టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇవైతే ఉయ్యాల స్తంభాలు. ఇదే న్యూ టెంపుల్ అండి. టెంపుల్ లోపల మొత్తం ఒకసారి చూపించేస్తాను, చూడండి. ఇలా ప్రదక్షిణాలు చేసేటప్పుడే ఇలా బుట్టలు ఇక్కడ కూడా తీసుకొచ్చామండి. అందరూ ఇక్కడ టెంపుల్ దగ్గర ప్రదక్షిణం చేసిన తర్వాత ఇలా టెంపుల్ దగ్గర పెట్టేస్తారనమాట. మేము కూడా ఇలా టెంపుల్ దగ్గర ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇలా పెట్టేస్తామండి. చూడండి, ఈ టెంపుల్ దగ్గర అందరూ ఇలా పెడతారనమాట. ఆ టెంపుల్ చుట్టూ ఈ బుట్టలు అనేవి.
వచ్చేటప్పటికి శ్రీ మారమ్మ తల్లి అనమాట అండి. అదే కాకుండా ఇక్కడ ఇంకా 2 చిన్న విగ్రహాలు ఉంటాయి. ఇంతవరకు పాత గుడి ఉన్నప్పుడు కూడా పక్కన చిన్న గుడి ఉండేదనమాట అండి. ఒక పక్కనేమో సోమాలమ్మ తల్లి, ఒక పక్కనేమో పల్లాలమ్మ తల్లి, ఇలా ఇద్దరు దేవతలు కూడా ఉంటారండి. అది లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి చిన్న చిన్న ఆలయాల కింద కట్టి దాంట్లో అమ్మవారిని పెట్టారనమాట అండి. సోమాలమ్మ తల్లి, పల్లాలమ్మ తల్లి, మధ్యలోనేమో శ్రీ మారమ్మ అమ్మవారండి. ఇదేనండి శ్రీ మారమ్మ అమ్మవారి విగ్రహం అనమాట. చాలా పెద్దది అండ్ చాలా కళగా కూడా ఉంటుందండి విగ్రహం అనేది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్ బ్యాక్ సైడే మనకి నాగదేవత పుట్ట కూడా ఉంటుందండి. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇదే నాగదేవత పుట్ట అనమాట. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీర్థం ఉంటుంది కానీ చిన్న చిన్న షాప్స్ అవి పెడతారు కదా, ఆ షాప్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. నైట్ 9 దాటిన తర్వాత ఇలా అమ్మవారిని తీసుకొస్తారండి. అమ్మవారిని తీసుకొచ్చి ఏటలను ఇస్తారనమాట అండి కొంతమంది. ఆ ఏటలను ఇచ్చే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పొగ అవన్నీ వేసి ఆ ఏటలను తీసుకొస్తారనమాట అండి 9 తర్వాత. ఇప్పుడు ఏటలను తీసుకెళ్ళడానికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత రిటర్న్ తీసుకొస్తారనమాట అండి. ఇప్పుడు ఏటలను తీసుకొచ్చేస్తున్నారండి. ఇలా ఏటలను తీసుకొచ్చి అమ్మవారి దగ్గరికి అయితే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. అలాగే ఇందాక పద్దాలంకమ్మ తల్లిని కూడా చూపించాను కదండి, ఆవిడ కూడా ఈ అమ్మవారికి ఒక ఏటను ఇస్తారనమాట అండి. మా గ్రామ దేవత శ్రీ మారమ్మ అమ్మవారి జాతర అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.